హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యొక్క ఉదయకాల సమయమందు ఈ పునరుత్థాన దినమందు మనమందరము కూడా ఒక కుటుంబముగా సంఘముగా ఆయన పాద సన్నిధిలో చేరి ఇలాగ స్తుతించి ఆరాధించే కృప దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. దేవుడు ఒక అద్భుతమైన కార్యాల ద్వారా వారికి జీవితాలు జరిగించినాడు. కాబట్టి కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం రూపముగా ఆయన నామను మహిమపరచబడింది. అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియాంక మన మధ్యలో ఉన్నారు. ప్రియాంక మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 వాక్యాలు చదువుదాం. మొట్టమొదటిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. తీసారా? కనిపించిందా అందరికీ? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians చాప్టర్ 12 12వ అధ్యాయము 12ನೇ అధ్యాయ 9ನೇ వచన. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇంకొక వాక్యం చదువుదాం. ఈ వాక్యం మనం అందరం కలిసి చదువుదాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడయ్యా నీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి జరిగిన ఆరాధనలో మీరు తోడుండి మహిమ పొందినందుకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని తను ధ్యానించుకోబోతుండగా ఆత్మదేవా నీవే మాట్లాడయ్యా, నీవు దర్శించు, నీవు బలపరచు, నీవు కార్యము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దయచేసి అందరం కూర్చుందాం. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా గట్టిగా హల్లెలూయా. దొరికిపోయారు. నాకు తెలుసు మీరు దొరికిపోతారని. నేను ఏ ఎనర్జీతో అయితే హల్లెలూయా అన్నానో అదే ఎనర్జీతో ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఆ ఎనర్జీతో రావట్లేదు, కనబడట్లేదు. హల్లెలూయా. రైట్. ఇందాక మనం చదివినట్లుగా నా కృప నీకు చాలును అని వాక్యం చదివాం కదా. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? క్వశ్చన్ నేను చెప్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? పౌలుకు చెప్తున్నారు. నిజానికి పౌలు జీవితంలో ఆయన దేవుడు ఒక ముళ్ళును పెట్టినప్పుడు ఆ ముళ్ళుతో తను సేవ ముందుకు కొనసాగించడం కష్టమైనప్పుడు 3 సార్లు అయ్యా ఈ ముళ్ళు నా నుండి తీసే అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్న మాట నా కృప నీకు చాలును. చెప్పాలి, నా కృప నీకు చాలును. ఏమండి? అయ్యా ముళ్ళు తీసేయి అని పౌలు అడిగితే దేవుడు ఏం చెప్పాలి? తీస్తాను అనాలి, లేదా తీయను అనాలి. అవునా? ఆ క్వశ్చన్కి ఆన్సరు తీస్తానని చెప్పాలి, లేదా ఉంచుకోని అనాలి. అవి 2 చెప్పకుండా దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. ఆల్ దట్ యూ నీడ్ ఈజ్ మై గ్రేస్. హల్లెలూయా. ఆ కృప ఉంటే అంట ఎటువంటి ముళ్ళున్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి భారం ఉన్నా కూడా అది ఏది కూడా అంతగా పని చేయదట. ఎప్పుడైతే నా కృప నీకు చాలును అని పౌలు దేవుని నుండి ఆ మాట పొందుకున్నాడో అప్పటి నుండి ఆ కృపలో ఆనందిస్తూ
ఆ కృప మీద ఆధారపడుతూ, ఆ కృపలో అతిశయపడుతూ ఆ ముళ్ళును పెద్దగా పట్టించుకోలేదు. అంతవరకు 3 సార్లు అంటాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదని 3 సార్లు అన్నాడు. కానీ ఎప్పుడైతే కృప అని దేవుడు పౌలు జీవితంలో కృప అని వదిలాడో, కృపను అట్లా రిలీజ్ చేశాడో, ఆ కృప మీద ఆధారపడుతూ ఆ కృపను ఆశ్రయిస్తూ ఆ ముళ్ళును పెద్ద సమస్యగా పౌలు నాటి నుండి తన జీవితంలో చూడలేదు. హల్లెలూయా. ఈరోజు అటువంటి కృపకు పాత్రుడైన ఒక మనుష్యుని గురించి చూసుకుందాం. ఓకేనా? ఆదికాండము 43వ అధ్యాయము 34వ వచనము. ఆదికాండము 43:34. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. మనందరికీ తెలుసు యాకోబు స్టోరీ, తెలుసు కదా. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఎవరో ఒకసారి 13 మంది అన్నారు, అందుకే మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నా. 12 13 13 12 10 13 12 11 10 13. ఓకే, నేను కుమారుల గురించి అడుగుతున్నాను. 12 మెంబర్స్ కదా. ఆ 12 మంది కుమారుల్లో యాకోబుకు ప్రియ కుమారుడు ఒకడున్నాడు, చాలా ఇష్టమైన కుమారుడు ఒకడున్నాడు. ఎవరతను? యోసేపు. చాలా ఇష్టం. ఒకరి ఇష్టం, ఎంత ఇష్టం అంటే తనకు స్పెషల్గా చూసుకునేవాడు, చాలా స్పెషల్ కేర్, మంచి బట్టలు ఇచ్చేవాడు, స్పెషల్గా కలర్ఫుల్ బట్టలు ఇచ్చేవాడు, బాగా చూసుకునేవాడు అందరికంటే యోసేపును. అంత ఇష్టము. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు మొదటివాడిని బాగా ప్రేమించి రెండోవాడిని కొంచెం తక్కువ ప్రేమిస్తే రెండోవాడికి ఏమవుతుంది? కోపం వస్తుంది, ఈర్ష్య కలుగుతుంది. మా మమ్మీ పెద్దోడినే బాగా చూసుకుంటుంది, నన్ను చూసుకోవట్లేదు. మా డాడీ పెద్దోడికే బట్టలు ఇస్తున్నాడు కానీ నాకు ఇవ్వట్లేదు. కొన్నిసార్లు ఆ ఒక ఫీలింగ్తో 2 పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి. అవునా? అదే స్టోరీ వీళ్ళ ఇంట్లో కూడా జరిగింది. ఎప్పుడైతే యోసేపును యాకోబు ఎక్కువ ప్రేమించడం స్టార్ట్ చేశాడో వాళ్ళ అన్నలకి నచ్చలేదు. అంత స్పెషల్ కేరింగ్ ఇస్తున్నప్పుడు అన్నలకి నచ్చలేదు. మమ్మల్ని కూడా చూడొచ్చు కదా, మాకు కూడా ఇవ్వచ్చు కదా, మాకు కూడా ఇట్లా మంచి గిఫ్ట్లు ఇవ్వచ్చు కదా, ఏం వాడేనా కొడుకు, మేము కాదా? ఆల్రెడీ బాగా ఈర్ష్య కోపము స్టార్ట్ అయిపోయింది. ఇది కాకుండా యోసేపుకు దేవుడు స్వప్నమందు కలల్లో కొన్ని కళలు యోసేపుకు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ కళలు వచ్చి వీళ్ళన్నతో చెప్తా ఉన్నారు, అన్న నా కళ ఏమొచ్చింది తెలుసా, సూర్య చంద్ర నక్షత్రాలు అందరూ నా ముందు సాగిల పడుతున్నారు, మీరందరూ నాకు వందనాలు చేస్తూ ఉన్నారు, నా ముందు తల దించి నిల్చున్నారు. ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆల్రెడీ యోసేపు మీద పీకల దాకా ఉంది. ఎవరికి? అన్నలకి. ఇంకా వచ్చి ఈ విషయం చెప్తే అయితే పుండు మీద కారం అంటారు కదా, ఇప్పుడు గాయం అవుతుంది అనుకోండి, గాయం మీద కారం వేస్తే ఇంకెలా అవుతుంది? ఏమవుతుంది? ఇంకా ఎక్కువ మండుతుంది. ఆల్రెడీ బాగా మండుతూ ఉంది, ఆల్రెడీ ఫుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేసింది. ఎవరికి? అన్నలకి. అందులో ఎక్స్ట్రాగా ఆయన వచ్చి నాకు ఇట్లా వచ్చింది కదా అని అన్నప్పుడు వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోయారు. అది దేనికి దారి తీసిందంటే లాస్ట్కి యోసేపును అన్నలందరూ కలిసి అమ్మేశారు. మనందరికి తెలుసు, ఇక్కడ దాకా తెలుసు. ఇప్పుడు ఎప్పుడైతే యోసేపును అన్నలందరూ అమ్మేశారో యోసేపు ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తులో బానిసగా యోసేపు బ్రతుకుతూ ఉన్నాడు. ఇటువంటి టైంలో ఒకరోజు ఐగుప్తుల రాజుకి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటో అర్థం కాదు, భావం అర్థం కాదు. ఆ కళ ఏంటి, భావం ఏంటి అని చెప్పడంలో యోసేపు రాజుకు హెల్ప్ చేస్తాడు. అయ్యో రాజా, ఇట్లా 7 సంవత్సరాలు ఏమొస్తుంది, మంచి వర్షము, మంచి పంట, బాగా సమృద్ధి. ఆ 7 సంవత్సరాల తర్వాత భయంకరమైన కరువు, లోకమంతా భయంకరమైన కరువు రాబోతుంది అని చెప్పి, ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ప్రాబ్లం ఏంటో చెప్పి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్తాడు యోసేపు.
ఆ ప్రాబ్లం సొల్యూషన్ యోసేపు నుండి రాజు పొందుకున్నప్పుడు రాజు ఏమంటాడంటే, ఇంత గొప్ప దైవ భయము గల వాడు ఇక్కడ కాదు ఉండాల్సింది అని చెప్పి రాజు యోసేపుకు డైరెక్ట్గా, బానిసగా ఉన్న యోసేపు డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఎంత 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 ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటే రాజు తర్వాత ఇంకా యోసేపే. అన్నిటి మీద యోసేపుకు ఏమొచ్చింది? అధికారం వచ్చింది. ఇప్పుడు యోసేపు అధికారిగా, పెద్ద అధికారిగా ఐగుప్తుల సింహాసనం మీద ఉన్నాడు. కనాన్లో ఎవరున్నారు? యాకోబు, మిగిలిన కుమారులందరూ కనాన్లో ఉన్నారు. యోసేపు చెప్పినట్లుగా 7 సంవత్సరాలు మంచి వర్షాలు, మంచి పంట, మంచి సమృద్ధి. ఓకే, తర్వాత 7 సంవత్సరాల తర్వాత భయంకరమైన కరువు మెల్లగా స్టార్ట్ అయింది. కంప్లీట్గా దేశమే కాదు కానీ ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా భయంకరమైన కరువును ఎదుర్కొంటోంది. తినడానికి తిండి లేదు, వర్షం ఆగిపోయింది, ఉద్యోగాలు లేవు, భయంకరమైన రెసిషన్. ఆ టైంలో ఒక రోజున ఈ కనాన్లో ఉన్న యాకోబుకు ఒక వార్త వస్తుంది, ఒక విషయం తెలుస్తుంది. ఒక రోజున యాకోబు లేచి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే, న్యూస్ పేపరో లేదో రేడియోనో లేదంటే న్యూస్ ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటే యాకోబుకు ఒక విషయం తెలిసింది. ఏంటి ఆ విషయం అంటే, ప్రపంచమంతా కరువు ఉంది, ఐగుప్తులో మాత్రము సమృద్ధి ఉంది. ఎవరికన్నా ధాన్యం కావాలన్నా, ఆహారం కావాలన్నా, రేషన్ కావాలన్నా ఐగుప్తుకు వచ్చి మీరు తీసుకోవచ్చు అనే వార్త ఎవరికి తెలుస్తుంది? యాకోబుకు తెలుస్తుంది. వెంటనే యాకోబు తన 10 మంది కుమారులను, యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు అప్పుడు? 11 మెంబర్స్ ఉన్నారు, 11 మంది ఉన్నారు. కానీ 10 మంది కుమారులను పిలిచి, అయ్యా ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది, మనకి ఇక్కడ తిండి లేదు, కాబట్టి ఈ కరువులో మనం బ్రతకాలంటే మీరు వెళ్ళి ఆ ధాన్యాన్ని తీసుకొని రండి, కొనుక్కొని రండి అని 10 మందిని పంపిస్తాడు. ఇక్కడ దాకా మనకు తెలుసు. 10 మంది వెళ్తారు, ఒకడు మాత్రం ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నారు. ఆ ఒక్కడెవడు? బెన్యామీను. ఈరోజు ఆ బెన్యామీను గురించి మనం చూసుకుందాం. ఈ 10 మంది వెళ్తారు, యోసేపు దగ్గరికి వెళ్తారు. యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు ముందు నిల్చొని తల వంచి సాష్టాంగ నమస్కారం చేస్తారు. యోసేపుకు చూడిసిన వెంటనే గుర్తొచ్చేస్తుంది, గుర్తుపట్టేస్తాడు. అంతా ఎల్ఈడి స్క్రీన్లో వీడియో పెట్టి చూపిస్తే ఎట్లుంటుందో యోసేపుకు మొత్తం అంతా గుర్తొస్తూ ఉంది. వాళ్ళ అన్నలు యోసేపుకు చేసిన అన్యాయము, యోసేపును అన్న మాటలు, ఇదిగో కలలు కనవాడు వస్తున్నాడు అని అవమానించిన మాటలు అన్నీ కూడా యోసేపుకు అన్నీ బాగా గుర్తొస్తున్నాయి. వెంటనే యోసేపు ఏం చేస్తాడు? సరే అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఏం కావాలో, ఎంత కావాలో ధాన్యం వారికి ఇచ్చేసి, తిరిగి వారి దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇప్పుడు ఫిట్టింగ్ పెడతాడు. ఏంటి ఫిట్టింగ్ అంటే, మీరు వచ్చారు, ఓకే బాగుంది, డబ్బులు ఇచ్చి తీసుకుంటామన్నారు, ఓకే బాగుంది, కానీ నాకు ఎక్కడో డౌట్ కొడుతూ ఉంది. ఏమని డౌట్ కొడుతుంది? మీరు అసలు నిజంగా ధాన్యం కోసమే వచ్చారా, లేదా ఇంకేమైనా ప్లాన్ చేసుకొని వచ్చారా? ఎందుకంటే మా దేశంలో ఎప్పుడు సమృద్ధి ఉంది, వేరే ఏ దేశాల్లో లేనిది మా దగ్గర ఉంది. మీరు ఏదో ప్లాన్ వేసుకొని వచ్చారు, ధాన్యం కోసం రాలేదు, కొనుక్కొని పోవడానికి రాలేదు, కానీ మీరు ఏదో ప్లాన్ చేసుకొని మా గురించి, మా దేశం గురించిన సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలని వచ్చినట్టున్నారు. నాకు ఎందుకో మీ మీద డౌట్గా ఉంది, మీరు వేగుల వారేమో డౌట్గా ఉంది అని ఎప్పుడైతే యోసేపు వాళ్ళ సొంత అన్నలు అన్నప్పుడు, ఆ అన్నలు ఏం చేస్తారు? బాధ అయిపోతుంది. ఎందుకంటే వేగుల వారు అంటే ఒకవేళ ఆ డౌట్ వచ్చింది అంటే వాళ్ళ ప్రాణాల మీదకే వస్తుంది. కాబట్టి వెంటనే యోసేపు అన్నలందరూ ఏం చేస్తారంటే, అయ్యా మేము వేగుల వారం కాదయ్యా, నువ్వు చెప్పినట్లు కాదు, ఇదిగో మేమందరం కూడా, యోసేపు ఏమంటే చూస్తే క్రికెట్ మ్యాచ్లా ఉంది, మీ టీం అంతా 10 మంది వచ్చారు, మాకు మీ మీద అనుమానం ఉందంటే వాళ్ళు అంటారు, అయ్యా మమ్మల్ని పడొద్దు, మేమందరం అన్నదమ్ములమే, మా అందరికీ తండ్రి ఒకడే, ఆయన యాకోబు. యాక్చువల్గా మేము 10 మంది కాదు, మేము 12 మంది, మేము 12 మెంబర్స్ అన్నదమ్ములము అని ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తున్నాడు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో ఏముంటాయి? పేరు,
ఏజ్, అడ్రస్ ఉంటుంది. ఎవరు ఆధార్ కార్డులో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది. రేషన్ కార్డులో ఏముంటుంది? కంప్లీట్ ఫ్యామిలీ అడ్రస్, ఎంతమంది ఉన్నారో కంప్లీట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా రేషన్ కార్డులో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు, కానీ ఆధార్ కార్డ్తో పాటు రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. మేము 12 మెంబర్స్, 12 మంది మేము అన్నదమ్ములము. ఒకడు చిన్నప్పుడే చాలా సంవత్సరాల కిందట వాడు మాకు దూరం అయిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. ఇక 10 మంది మేము మాత్రమే అని చెప్తా ఉన్నారు. ఇదంతా విని ఇప్పుడు జోసెఫ్ ఏమంటున్నాడంటే, సరే మీరు చెప్పింది నేను నమ్మాలంటే ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, మీరు ఎవరో ఇంకొకడు ఉన్నాడు అన్నారు కదా, నెక్స్ట్ టైం మీరు వాడిని తీసుకురండి. నెక్స్ట్ టైం మీకు రేషన్ కావాలంటే ఖచ్చితంగా వాడు రావాల్సిందే. అంతవరకు మీలో ఒకరిని ఇక్కడే ఉండిపోండి అని చెప్పి, అందులో 10 మందిలో ఒకడైనా సిమ్యోనును అక్కడే ఉంచి మీరందరూ వెళ్ళిపోండి అని 9 మందిని పంపించేస్తాడు. తీసుకొని వెళ్ళిపోండి, ధాన్యము తినండి, నెక్స్ట్ టైం వస్తారు కదా, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రము ఆ బెన్యామీన్ రావాలి. మీ డాడీ దగ్గర ఉన్నారు కదా, తను తీసుకొస్తేనే నెక్స్ట్ టైం మీకు రేషను, ఈ షిమ్యోను కూడా మీతో పాటు వస్తాడు. లేదంటే షిమ్యోన్ ఇక్కడే ఉంటాడు, మీరు అక్కడ ఆకలితో అట్లే చావాలి. ఇంత ట్విస్ట్ పెట్టినప్పుడు ఇంకా చేసేదేం లేక ఇచ్చిన ధాన్యాన్ని తీసుకొని తిరిగి వాపస్ వెళ్తాడు. 9 మంది వెళ్ళిపోతారు ఇంటికి. యాకోబు వెళ్ళగానే ఏమైనా తీసుకొచ్చారా తినడానికి అన్నప్పుడు, ఆ డాడీ తీసుకొచ్చాం నాన్న. ఏం తీసుకొచ్చారా అంటే, ఇదిగో మాకు ఒక్కొక్కరికి 10 కేజీలు బియ్యము, 10 కేజీలు కందిపప్పు, 10 కేజీలు శనగపప్పు, ఉప్పు, కారం, నూనె అని రేషన్ లిస్ట్ అంతా చెప్పేశారు. ఓకే, నైస్, బాగుంది. సరే, ఇంతకీ లెక్క తప్పుతుంది కదా, లెక్క కొంచెం తగ్గినట్టుందే, లెక్క సరిపోలేదు కదా అంటే, అప్పుడు అవును డాడీ, మరి ఏమైందంటే షిమ్యోను మేము అక్కడే వదిలేసి వచ్చామా. షిమ్యోను అక్కడ వదిలేసి, ఎందుకు ఏమైంది అంటే, మేము వెళ్ళామా, వెళ్ళారు. ధాన్యం అడిగామా, అడిగారు. తీసుకున్నామా, తీసుకున్నారు. తీసుకున్నాక అతను ఆ ధాన్యం ఇచ్చే అతను అక్కడ యోసేపు అనే ప్లేస్లో ఉన్న అతను, ఆ ప్రధానమంత్రి ప్లేస్లో ఉన్న అతను ఏం చేశాడు? మమ్మల్ని వేగుల వారు అన్నారు. ఓకే అంటే, అందుకే మేమేం చెప్పామంటే, మమ్మల్ని నమ్మాలంటే ఒకటే మార్గము. ఏంటా మార్గం అంటే, మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మా రేషన్ కార్డ్ డీటెయిల్స్ 2 ఇచ్చేసాము, 2 చెప్పేశాము. చెప్తే బెన్యామీన్ ఒకడు ఉన్నాడని తెలిసింది కదా అతనికి. తెలిస్తే ఇంకొకసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ బెన్యామీను నువ్వు పంపాలంట, నువ్వు పంపిస్తే మేము బెన్యామీని తీసుకుని వెళ్ళి నెక్స్ట్ టైం రేషన్ తీసుకొస్తామంట. ఈ మాట వినగానే యాకోబుకు గుండె పగిలినంత పని అయింది. ఎందుకంటే అంతవరకు యాకోబుకు యోసేపు అంటే చాలా ఇష్టము, కానీ యోసేపు లేడు కదా. ఆ ప్రేమనంతా ఎవరిలో చూసుకుంటున్నాడు? బెన్యామీన్లో చూసుకుంటున్నాడు. వాళ్ళందరినీ ఫస్ట్ టైం పంపించేటప్పుడు కూడా బెన్యామీన్ మాత్రం రాడు మీతో పాటు అని దాచుకున్నాడు బెన్యామీనుని యాకోబు. వీడు రాడు, మీరొక్కరే వెళ్ళి మీ 10 మంది వెళ్ళి తీసుకురండి, వీడిని మాత్రం నేను మీతో పంపను అని అంత ప్రొటెక్టివ్గా తండ్రి బెన్యామీను పట్ల అంత నేను బాగా చూసుకోవాలి, వీడు ఉండేది ఇంకా యోసేపు లేడు కదా, కనీసం వీడన్నా నాకున్నాడు అని అంతగా ప్రేమిస్తున్న యాకోబు ఎప్పుడైతే బెన్యామీనును ఖచ్చితంగా తీసుకెళ్ళాలంట అని చెప్పినప్పుడు కోపం వచ్చేస్తారు. అసలు ఎవరు చెప్పమన్నారు మీకు బెన్యామీన్ గురించి? చెప్పారు, నా గురించి చెప్పాల్సింది, మీ గురించి చెప్పుకోవాల్సింది, పోతే వాడి గురించి ఎందుకు చెప్పారు? అంత చెప్పాల్సిన అవసరం మేము వచ్చింది. చాలా బాధపడుతున్నాడు. లాస్ట్కి అన్నాడు, చెప్పడం అయిపోయింది, చెప్పేశారు, కొంచెం ఏదో తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చింది ఎంత తీసుకొచ్చారు దాన్ని మనం తిందాము, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు తిని బ్రతికి ఇంకా అయినప్పుడు ఇంకా చేద్దాం, కానీ ఈ బెన్యామీనును మాత్రము నెక్స్ట్ టైం మీతో నేను పంపడానికి ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశాడు యాకోబు. ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజానికి యాకోబుకు ముందు ఒక పెద్ద ఆశీర్వాదం ఉంది, ఒక పెద్ద సమృద్ధి ఉంది, పెద్ద కృప ఉంది. ఆ విషయం తెలియదు యాకోబుకు. యాకోబు అంతా ఏం ఆలోచిస్తున్నాడు? గతంలో యోసేపుకి అట్లా అయింది కదా, మళ్ళీ ఎక్కడ బెన్యామీన్ కూడా ఇదే అవుతుందేమో.
అప్పుడు అట్లా అయింది కదా, మళ్ళీ ఇప్పుడు అట్లే అవుతుందేమో. చాలాసార్లు మనము ఏదైనా ఒక పని ఏదైనా ఒక స్టార్ట్ చేయడం ముందు చాలా మనము ఆలోచిస్తుంటాం, చేయాలా వద్దా. ఎందుకంటే మన ముందే ఉంటుంది ఆశీర్వాదం, మనకు చాలా దగ్గరలో ఉంటుంది ఆ కృప, మనకు చాలా దగ్గరలో ఉంటుంది ఆ సమృద్ధి. కానీ మనం పోస్ట్పోన్ చేసుకుంటాం, మనం డిలే చేస్తుంటాం. చేయాలా వద్దా, తీసుకోవాలా వద్దా. ఎందుకు? అప్పుడు అట్లా అయింది కదా, పాస్ట్లో అట్లా అయింది కదా, గతంలో అట్లా అయింది కదా, నేను మళ్ళీ అదే గాయం నాకు అవుతుందేమో, మళ్ళీ నేను అట్లే బాధపడతానేమో, మళ్ళీ నాకు సేమ్ అట్లే జరుగుతుందేమో అని నిజము కాని దాని గురించి యాకోబు ఎట్లయితే భయపడ్డాడో, కొన్నిసార్లు మనము కూడా నిజము కాని దాని గురించి, అసలు నిజమే కాదు కానీ ఆ నిజము కాని దాని గురించి ఆలోచిస్తూ మనకు చాలా దగ్గరలో ఉండే సమృద్ధిని మనము అందుకోలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు. లేదు నేను పంపను దగ్గర 2 years 2 సంవత్సరాలు యాకోబు బెన్యామీనును పంపడానికి ఒప్పుకోడు. 2 సంవత్సరాలు డిలే చేస్తాడు. వద్దులే, పంపాలా వద్దా అని 2 ఆలోచనలు. ఒక ఆలోచన ఏంటి? తినడానికి తిండి కావాలి, ఈ రేషన్ అయిపోయాక మళ్ళీ కావాలి తిండి లేకపోతే బతకలేరు ఒక ఆలోచన. ఇంకో ఆలోచన, ఎక్కడ నేను నా బెన్యామీన్ కుమారుని కూడా పోగొట్టుకుంటానేమో అని ఆలోచన. ఈ 2 ఆలోచనలో నలిగిపోతూ 2 సంవత్సరాలు పంపకుండా ఆలస్యం చేస్తూ తనే డిలే చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా మనకు దగ్గరలో ఉండే ఆ ఒక సమృద్ధిని తీసుకోలేక మనం దాన్ని డిలే చేస్తూ ఉంటాం, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అటువంటి టైంలో యాకోబు ఒక మాట అంటాడు. 42వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? మీరు చేసిన నెగ్లిజెన్స్ వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీరు చేసిన దానివల్ల నాకు అప్పుడు యోసేపు లేడు, ఇప్పుడు షిమ్యోను లేడు, నెక్స్ట్ ఇప్పుడు ఈ బెన్యామీన్ కూడా నాకు ఉండకపోతున్నాడు, వీడిని కూడా నేను పోగొట్టుకుంటానేమో అని అంటూ ఒక మాట అంటాడు. ఏ మాట అంటే, అంతా కూడా నాకు ప్రతికూలంగా జరుగుతుంది, అంతా కూడా నాకు వ్యతిరేకంగా జరుగుతుంది, ఏది కూడా నాకు అనుకూలంగా జరగట్లేదు, అంతా నాకు ఎదురే అవుతుందని యాకోబు బాధపడతా ఉన్నాడు. మనం చాలాసార్లు మన జీవితంలో, మన లైఫ్లో అంతా నాకు ఎదురే, ఏం పట్టుకున్నా నాకు ఎదురే, ఏది నాకు అనుకూలంగా ఏది జరగట్లేదు, అంతా నాకు ప్రతికూలంగా జరుగుతుంది, చాలాసార్లు ఒక నష్టం వచ్చిందంటే చాలు, నాకు అంతా ప్రతికూలమే, అంతా నాకు వ్యతిరేకమే, నాకు ఏది అనుకూలంగా అంతా నాకు ఎదురవుతుంది అని అంటుంటాం. కానీ నిజానికి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనం ఎప్పుడైతే నాకు అంత వ్యతిరేకం అవుతుంది, నాకు అంత ప్రతికూలంగా జరుగుతుంది అన్న మాట ఎప్పుడైతే మన నోట్లో నుంచి వస్తుంది అంటే, మనం చెప్పకనే 2 విషయాలను చెప్తా ఉన్నాం. ఏంటంటే, మొదటిది నా దేవునికి చేత కాదు అని, రెండవది నా దేవుడు మంచోడు కాదు, నాకు మంచిది చేయడు అని. నాకు ఏది కరెక్ట్గా జరగట్లేదు, నాకంతా వ్యతిరేకంగా జరుగుతుంది, నాకంతా ಪ್ರತಿಕೂಲಂగా ಜರುಗಿ ಎಲ್ಲ ನನಗೆ ಎದುರಾಗ್ತದೆ ಅಂಟಂ. ನಾನು ಏನು ಇಟ್ಕೊಂಡ್ರು ನನಗೆ ಎಲ್ಲ ಎದುರೇ ಆಗ್ತಾ ಇದೆ, ಯಾವುದನ್ನೇ ಅನುಕೂಲ ಆಗ್ತಿಲ್ಲ. ఆ మాట మన నోట్లోంచి వస్తుంది అంటే మనం ఏం చెప్తున్నామంటే, ఇండైరెక్ట్గా నా దేవునికి ఈ కార్యం చేయడం చేత కాదు, నా దేవుడు మంచోడు కాదు, నాకు మంచి చేయడు. యాకోబు అనే అంటున్నాడు, అప్పుడు నాకు యోసేపు లేకుండా పోయాడు, ఇప్పుడు షిమ్యోను కూడా లేకపోయాడు, నెక్స్ట్ బెన్యామీన్ కూడా నేను పోగొట్టుకుంటాను, నాకంతా ఎదురే, నాకంతా వ్యతిరేకమే, నాకంతా ప్రతికూలమే అని 42వ అధ్యాయంలో యాకోబు బాధపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 43వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యాకోబు ఆలోచించే విధానం మారిపోయింది, యాకోబు ఆలోచన శైలి మారిపోయింది, తన వే ఆఫ్ థింకింగ్ అంతవరకు వ్యతిరేకం అంటున్న యాకోబుకి ఒక చిన్న ఆలోచన వచ్చింది, జ్ఞానోదయం అయింది. ఆ వచ్చిన ఆలోచన యాకోబు కథ మొత్తం మార్చేసింది. యాకోబు కథనే కాదు కానీ తన కుమారుల కథ మొత్తం మార్చేసింది. ఏంటి ఆలోచన చూడండి. 43వ అధ్యాయము 14వ వచనము. ఆదికాండము 43
14. 42లో నాకు వ్యతిరేకమే, నాకు ప్రతికూలమే అంటున్న యాకోబుకు వచ్చిన ఆలోచన ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఆలోచన ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే 43వ అధ్యాయం 14వ వచనంలో, ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? అంతవరకు నాకు అంత వ్యతిరేకమే, అంత ఎదురే అని అంటున్న యాకోబు వెంటనే ఆలోచన చేంజ్ అయిపోయింది, వెంటనే తన థింకింగ్ చేంజ్ అయిపోయింది, తన థింకింగ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఏమంటున్నాడంటే అప్పుడు ప్రతికూలమే అంటున్న యాకోబు ఇప్పుడు ఏమంటున్నాడు? సర్వశక్తుడు అంటున్నాడు. ఆయన కరుణ చూపించే దేవుడు అంటున్నాడు. సర్వశక్తుడు, నా దేవుడు సర్వశక్తుడు అంటే అంతా కూడా అధికారము ఎవరిలో ఉంది? ఆయనకు ఉంది. సమస్త అధికారము ఆయన దగ్గరే ఉంది. ఆయన ఏం చెప్పినా ఏమైనా జరగాలంటే అది ఆయన చెప్తేనే జరగాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. ఒక తల వెంట్రుక కింద రాలంటే ఆయన చెప్పాలి అంటూ దేవుడు సర్వశక్తుడైన దేవుడు అని చెప్తూ ఇంకొక మాట ఏమంటాడంటే, మిమ్మును కరుణించునుగాక, దేవుని కరుణ మీ మీద ఉండునుగాక. అంతవరకు ప్రతికూలం అంటున్న యాకోబు ఇప్పుడు 2 మాటలు అంటున్నాడు. దేవుని శక్తి, దేవుడు ఎలాంటి వాడని చెప్తున్నాడు. ఎలాంటి వాడంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన కరుణ చూపించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు, ఆయన మంచి చేసే దేవుడు. ఈరోజు నాకు ఇట్లా ఉంది, నాకు అంత ప్రతికూలమే అని నేను అనుకుంటున్నాను, కానీ దీనిని నాకు ఆయన మంచి ద్వారా, ఆయన కరుణ ద్వారా, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి దీనిని నాకు ఆయన మేలుగా మారుస్తాడు అని చెప్పి తర్వాత ఏమన్నాడు? ఒకవేళ నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పాను. ఒకవేళ జరగాలంటే జరగని, ఆయన చిత్తమే జరుగునుగాక, కానీ ఆయన మాత్రము సర్వశక్తిమంతుడు, ఆయన మాత్రము కృప చూపించే దేవుడు, ఆయన మాత్రము మంచి చేసే దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క చిన్న ఆలోచన మొత్తం స్టోరీ మొత్తం చేంజ్ చేసేసింది, కథ మొత్తం మార్చేసింది. వారి జీవితాలే మారిపోయాయి. కరువులో, లేమిలో ఉన్న వారి జీవితాలు ఈ ఒక్క ఆలోచన వారిని సమృద్ధిలోకి నడిపించింది. హల్లెలూయా. చూడండి, వెంటనే ఈ ఆలోచన వచ్చాక యాకోబు అంతవరకు నేను బెన్యామీనును పంపను నెక్స్ట్ టైం మీతో అన్న యాకోబు ఈ ఆలోచన వచ్చిన తర్వాత తను బెన్యామీనును ఇతర కుమారులతో పంపడానికి ఒప్పుకుంటాడు. బెన్యామీనును ఆ మిగతా 9 మందితో కలిసి పంపిస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ 10 మంది వెళ్ళి, బెన్యామీనుతో పాటు 10 మంది వెళ్ళి యోసేపు దగ్గరికి వెళ్ళి సెకండ్ బ్యాచ్ రేషన్ కొనుక్కొని రావాలి తినడానికి. ఇంతవరకు మనం ఎవరు ఆలోచన చూసాము? యాకోబు ఆలోచన. ప్రతికూలం అన్న యాకోబు ఆలోచన ఇప్పుడు సర్వశక్తిమంతుడు, కరుణగల దేవుడు అన్నదానికి వచ్చింది. ఇప్పుడు ఈ మిగతా తన కుమారుల ఆలోచన ఎట్లుందో ఒక్కసారి చూద్దాం. వీళ్ళందరూ ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. ఐగుప్తుకి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఏం కావాలి మీకు అంటే, ఇట్లా మాకు మేము ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తున్నాము రేషన్ కోసం అంటే, సరే మీరు డైరెక్ట్గా యోసేపు ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడికి? డైరెక్ట్గా మీరు యోసేపు ఇంటికి వెళ్ళిపోండి అంటే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి. 43వ అధ్యాయం 29వ వచనం, 29th వర్స్. ఎప్పుడైతే యోసేపు దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. 29వ వచనంలో, సారీ 18వ వచనం 18th 43:18. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, వీళ్ళందరూ భయపడుతున్నారంట. యోసేపు ఇంటికి వెళ్ళండి అన్నప్పుడు వీళ్ళు భయపడుతున్నారంట. ఎందుకు భయపడుతున్నారు? మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించననుకొనిరి. వాళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా మీరందరూ వచ్చారు కదా, మీరందరూ యోసేపు ఇంటికి వెళ్ళండి అంటే వీళ్ళు యోసేపు ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నారంట. ఎందుకు భయపడుతున్నారంటే, ఇంత లాజిక్ లేకుండా భయపడుతున్నారు, ఇంత కామెడీగా భయపడుతున్నారు, కామెడీ విషయానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంట?
ఫస్ట్ టైం రేషన్ తీసుకున్నప్పుడు యోసేపు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు, తీసుకుని మళ్ళీ వాపస్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏం భయపడుతున్నారంటే అప్పుడు వాపస్ ఇచ్చేస్తాం కదా ఆ డబ్బులకి, అప్పుడు మనం ఇవ్వలేదు కదా, ఆ డబ్బుల కోసము ఇప్పుడు మన మీద అకస్మాత్తుగా సడన్గా మన మీద పడిపోతాడేమో మనం యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు అని అంటున్నాం. అప్పుడు జరిగిన దాన్ని తలుచుకొని ఆ కొంచెం డబ్బు కోసము సింహాసనం మీద కూర్చున్న యోసేపు అంట ఆ కొంచెం డబ్బు కోసము సడన్గా వీళ్ళ మీద పడిపోతాడంట. యోసేపుకు వేరే పని లేదు. మరి ఇంత కామెడీగా ఉంది కదా వీళ్ళ ఆలోచన. భయపడుతున్నారు కరెక్టే, కొంచెం మంచి వాటికి భయపడవచ్చు కదా. సింహాసనం మీద ఉన్న కూర్చున్న యోసేపుకు ఆ కొంత డబ్బు ఒక లెక్కన. ఆ డబ్బు కోసం అంట అకస్మాత్తుగా మీద పడిపోతాడంట, సడన్గా వచ్చి మీద పడతాడంట. ఎందుకు పడతాడు సడన్గా వచ్చి మీద? ఒకవేళ యోసేపు వీళ్ళని ఏమైనా చేయాలనుకుంటే, వీళ్ళు వాళ్ళ ఊరు నుండి ఐగుప్తుకు వచ్చి ఐగుప్తులో యోసేపు ఇంటి వరకు వచ్చేంతవరకు యోసేపు ఆగుతాడా? ఆయన తలుచుకుంటే దారిలోనే ఏమైనా చేయొచ్చు, బార్డర్ దగ్గర సరిహద్దుల్లోనే ఏమైనా చేయొచ్చు కదా. కాదంట, అకస్మాత్తుగా ఆ కొంచెం డబ్బు కోసము పడతారేమో. అది కాక ఇంకొక విషయం చూడండి కింద, మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించాను అనుకునేది. ఆ చిన్న డబ్బు కోసము అకస్మాత్తుగా పడ్డం కాదంట, వీళ్ళ గాడిదలు ఉన్నాయి కదా, ఈ గాడిదలు ఆయన తీసుకుంటాడంట. ఈ గాడిదలు తీసుకుంటాడేమో అని వీళ్ళు భయపడుతున్నారంట. ఎవరు? యోసేపు అంట. ఎవరు గాడిదలు? వీళ్ళ గాడిదలు తీసుకుంటారేమో అని వీళ్ళు భయపడుతున్నారు. మన దగ్గర పెద్ద BMW కారు ఉందనుకోండి, ఆ పెద్ద BMW కారు ఉన్నప్పుడు 800 కారు, మారుతి సుజుకి 800 అంబాసిడరో నానో కారు గురించి మనం ఆలోచించి దాన్ని తీసుకుంటామో మనం? ఎందుకు? మంచి కారు ఉంది, శ్రేష్టమైన కారు ఉంది, BMW ఎంత పెద్ద కాస్ట్లీ కారు ఉంది, అంత పెద్ద కారు పెట్టుకొని చిన్న కారు కోసం దాంతో మనకేం పని? యోసేపుకు అంత స్థానంలో ఉండాలంటే ఎన్ని గుర్రాలు ఉండొచ్చు కదా. ఎన్ని గుర్రాలు ఉంటాయి యోసేపుకు? గాడిదలు కాదు, ఆయన గుర్రాలే ఉంటాయి ఏకంగా. ఎన్ని ఒంటెలు ఉండొచ్చు? కాదంట, అవన్నీ పక్కన పెట్టేసి యోసేపు అంట ఏం చేస్తాడంట, వీళ్ళ గాడిదలు తీసుకుంటాడంట అని వీళ్ళ భయం. సరే, భయపడుతూ లోపలికి వెళ్ళారు. యోసేపు దగ్గరికి వెళ్ళారు భయపడుతూ. తీరా ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళాక యోసేపు బెన్యామీను చూసిన వెంటనే ఫస్ట్ యోసేపు నోట్లోంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? 29వ వచనం చూడండి. 43వ అధ్యాయము ఆదికాండము 43 అదే అధ్యాయము 29వ వచనం 29th. బెన్యామీను చూడగానే యోసేపు నోట్లోంచి వచ్చిన ఫస్ట్ మాట, కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన తమ్ముడు ఇతడేనా, ఈయననేనా, మీరు నాకు చెప్పిన అతను ఇతనేనా అని అడిగి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. బెన్యామీను చూసిన వెంటనే యోసేపు నోట్లోంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటి? నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక. అసలు యోసేపు దగ్గరికి తండ్రి బెన్యామీను పంపించేటప్పుడు ఏమన్నాడు? సర్వశక్తిమంతుడు ఉన్నాడు, ఆయన కరుణగల దేవుడు అన్నాడు. ఇప్పుడు వచ్చిన వెంటనే పంపేటప్పుడు కరుణగల దేవుడు అన్నాడు. వచ్చిన వెంటనే ఇప్పుడు బెన్యామీను చూసిన వెంటనే యోసేపు ఏమంటున్నాడు? దేవుడు నిన్ను కరుణించునుగాక. హల్లెలూయా. అటువంటి కరుణ ఈరోజు దేవుడు మనందరి మీద కురిపించునుగాక. అటువంటి ప్రేమ మనందరి మీద దేవుడు కురిపించునుగాక. తర్వాత నెక్స్ట్ చూస్తే యోసేపుకు చాలా ప్రేమ వచ్చేస్తుంది తమ్ముడి మీద. ఎంత అంటే ప్రేమ పొంగి పొర్లుతోందంట. అన్ని సంవత్సరాల తర్వాత నా తమ్ముడు నాకు అనిపిస్తున్నాడు కదా అని. అంత ప్రేమలో నెక్స్ట్ వచనం చూస్తే, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. ఆయనకి
ఏడుపు ఆగట్లేదు తమ్ముని చూసి, ఆ ప్రేమ. ఇంకా అక్కడ ఏడిస్తే బాగుంటుంది, అక్కడ ఏడవలేడు అని చెప్పి వెంటనే ఒక స్థలాన్ని లోపలికి వెళ్ళి బాగా ఏడ్చేస్తాడంట. ఏడ్చేసి మళ్ళీ బయటకు వచ్చి ముఖం కడుకొని మరి బయటకు వచ్చి వెంటనే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 31వ అధ్యాయంలో తను అణుచుకున్నాడు, కంట్రోల్ చేసుకున్నాడు, ఏడుపును బాగా, ఎమోషన్స్ని బాగా కంట్రోల్ చేసుకొని చెప్తున్నాడు, భోజనం వడ్డించండి. పని వాళ్ళకి చెప్తున్నారు, భోజనం వడ్డించండి. పని వాళ్ళు 2 టేబుల్స్ ప్రిపేర్ చేశారు. ఎందుకంటే ఐగుప్తీయులు, హెబ్రీయులు, కనానీయులు కలిసి భోంచేయరు కాబట్టి పని వాళ్ళు యోసేపుకు సపరేట్గా టేబుల్ ప్రిపేర్ చేశారు, వీళ్ళందరికీ సపరేట్గా టేబుల్ ప్రిపేర్ చేశారు. యోసేపు ఆ టేబుల్ మీద కూర్చున్నాడు. వీళ్ళందరూ చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళకి లైన్గా టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే 34వ వచనం మనం స్టార్టింగ్లో చదివినట్టు, అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. యోసేపు ఆయన టేబుల్ నుంచి పక్క టేబుల్కి తాను తీసి ఇగో ఇది ఇవ్వండి, ఇది వాళ్ళకి ఇవ్వండి, ఇది వారికి ఇవ్వండి అని తన టేబుల్ మీద నుంచి, యోసేపు ఎవరు? ఐగుప్తు దేశానికి ఉన్నతమైన అధికారి, రాజు తర్వాత తను. అటువంటి యోసేపు తన టేబుల్లో ఎంత శ్రేష్టమైన పదార్థాలు ఉంటాయి కదా, ఆ శ్రేష్టమైన పదార్థాలు తను పట్టుకొని తను ఇచ్చి పంపిస్తున్నాడు. అక్కడ ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, అక్కడ ఇవ్వండి. హైలైట్ ఏంటంటే అందరికీ ఒక ప్లేట్ బిర్యానీ అయితే యోసేపుకు, బెన్యామీనుకు మాత్రం 5 ప్లేట్లు బిర్యానీ. ఎందుకంటే ఇక్కడ ఉంది, వారందరి వంతుల కంటే 5 వంతులు గొప్పది. ఇదిగో అందరికి ఒక్కొక్క ప్లేట్ బిర్యానీ, బెన్యామీనుకు మాత్రం ఇదిగో 5 ప్లేట్లు బిర్యానీ. ఇదిగో అందరికి ఒక్కొక్క ప్లేట్ కబాబ్, బెన్యామీనుకు మాత్రం 5 ప్లేట్ల కబాబ్. అందరికి ఒక్కొక్క ప్లేట్ స్వీట్, బెన్యామీనుకు 5 ప్లేట్ల స్వీట్. అర్థం కావట్లేదు వాళ్ళకి, ఆశ్చర్యంగా ఉంది. ఒకళ్ళు కూడా గిల్లుకుంటుండొచ్చేమో, నిజమా ఇది, కలనా నిజమని గిచ్చుకుంటుండొచ్చేమో. లేదురా ఇది నిజమే. బయట ఏముంది? భయంకరమైన కరువు ఉంది. అంత భయంకరమైన కరువులో వీరికి ఏముంది? మహాసమృద్ధి ఉంది. బెన్యామీనుకు సఫిషియంట్, అంత సమృద్ధి వీళ్ళు అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఆయన కృప మీద ఆధారపడ్డ యాకోబుకు, ఎప్పుడైతే యాకోబు దేవుడు కృపగల దేవుడు, కరుణ చూపిస్తాడు, సర్వశక్తిమంతుడు అన్నాక ఆ కృప ఏం తీసుకొచ్చిందంట? యోసేపుకు బెన్యామీను మీద ప్రేమ తీసుకొచ్చిందంట. హల్లెలూయా. కృప ఏం తీసుకొచ్చింది? యోసేపుకు బెన్యామీను మీద ప్రేమ తీసుకొచ్చిందండి. కథ బాగుంది కదా, స్టోరీ చాలా బాగుంది. అయితే మన దగ్గరకు వచ్చేద్దాం. దీనివల్ల మనకేంటి అని అంటే, ఆ రోజు యోసేపు బెన్యామీనును ఎంత ప్రేమించాడో 5 వంతలు అని కంప్లీట్గా 5 వంతలని స్పెషల్ ప్రేమ, స్పెషల్గా ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చాడో, ఈరోజు మన యేసయ్య మనకు అదే రీతిగా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన యేసయ్య అదే రీతిగా ఆయన కరుణ, ఆయన కృపను మన ఎడలో చూపిస్తూ ఉన్నాడు. యోసేపుకు యేసయ్యకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి బైబిల్లో. యోసేపును తండ్రి ఎంతో ప్రేమించాడు యాకోబు, యేసయ్యను కూడా పరమ తండ్రి ఎంత ప్రేమించాడు. యోసేపును వాళ్ళ అన్నలందరూ అమ్మేశారు కదా, యేసయ్యను ఇస్కరియోతు యూదా అమ్మేశాడు. యేసయ్యను అందరూ తృణీకరించారు. ఈయన మనకు యోసేపును వాళ్ళ అన్నలు వీడు మాకు అవసరం లేదని వదిలేశాడు, రిజెక్ట్ చేసినారు. కానీ యేసయ్యను కూడా ఈయన మాకు వద్దు, ఈయనను సిలువ వేయండి అని అందరూ యేసయ్యను కూడా రిజెక్ట్ చేశారు. యోసేపుకు ఆయన చేయని తప్పుకు, పోతీఫర్ భార్య చేయని తప్పుకు యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పెట్టించింది. యేసయ్యను కూడా చేయని తప్పుకు అన్యాయముగా సిలువనెక్కించారు. యోసేపు అంత భయంకరమైన కరువులో కూడా, లోకమంతా కరువు, కానీ ఆ లోకానికి ఆహారాన్ని అందించే వాడిగా యోసేపు ఉంటే, మన యేసయ్య నేనే జీవ ఆహారమును అన్నాడు. ఇంత సిమిలారిటీస్ ఉన్నాయి.
యోసేపు ప్లేస్లో రోజు మనం యేసయ్యను చూస్తే బెన్యామీను స్థానంలో ఎవరున్నారు? మనం ఉన్నాం. ఎట్లా ఉన్నాము బెన్యామీను స్థానంలో? మనం ఎలా అంటే, బెన్యామీను తల్లి పేరేంటి? రాహేలు. రాహేలు కదా. రాహేలు యొక్క అర్థం ఏంటంటే, రాహేలు అన్న పదాన్ని ట్రాన్స్లేట్ చేస్తే, రేచల్ అన్న వర్డ్ని ట్రాన్స్లేట్ చేస్తే అంట, దాని మీనింగ్, దాని అర్థం ఏంటంటే గొర్రెపిల్ల. రాహేలు యొక్క అర్థము గొర్రెపిల్ల. ఇప్పుడు రాహేలు గొర్రెపిల్ల డెలివరీ టైంలో నొప్పులు అనుభవిస్తుంది. నొప్పులు అనుభవించి లాస్ట్కి కుమారుడికి జన్మనిచ్చి చనిపోతుంది. ఆ కుమారుడు ఎవరు? బెన్యామీను. బెనోని అని పేరు పడుతుంది, కానీ యాకోబు వచ్చి వీడు బెనోని కాదు, వీడు బెన్యామీను బెంజమిన్ అని పేరు మారుస్తాడు. ఇప్పుడు బెన్యామీను పుట్టేటప్పుడు ఏం జరిగింది? తల్లి ఎంతో ఆవేదన పొంది అంత కష్టపడి తను చనిపోయింది. తర్వాత బెన్యామీన్ వచ్చాడు. ఈరోజు మన కోసము మన యేసయ్య వధకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా ఆయన కలువరి శిలువ మీద మన కోసము చనిపోయాడు. ఆయన చనిపోయిన ద్వారా దాన్ని బట్టి ఈరోజు మనమందరం కూడా ఏమయ్యాము? తిరిగి జన్మించాము. మనం తిరిగి ఈరోజు మనము ఆ రక్తము ద్వారా మనము రీబార్న్ అయ్యాము. తిరిగి మనం అందరం జన్మించాము. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. వీళ్ళందరూ యాక్చువల్గా అంత భయపడతారు కదా, వీళ్ళందరూ అన్నలందరూ యోసేపు ఏం చేస్తాడో అని భయపడతారు కదా. యాక్చువల్గా నమ్మాల్సింది వీళ్ళెవరు? యోసేపును నమ్మాల్సింది, కానీ వీళ్ళు నమ్మకుండా భయపడతా ఉంటారు. మనం కూడా నమ్మాల్సింది దేవుని మాత్రం నమ్మము, ఆయన వాగ్దానాలు మాత్రం నమ్మం, కానీ మిగతా అన్నీ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక చెరువు ఉందనుకోండి. చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. చెరువు నిండా నీళ్ళని మనం పడిపోయాం అందులో. అమ్మ నువ్వు పడిపోయావు కదా, ఇదిగో నేను తాడేస్తాను, ఆ తాడు పట్టుకొని నువ్వు పైకి వచ్చేసాయి అని దేవుడు అంటాడు. ఏమంటాడు? నీకు ఎట్లా ఈత రాదు కదా, పడిపోయావు, నీకు తాడిస్తా, తాడును పట్టుకొని పైకి వచ్చేసాయి, అగ్గని ఇట్టుకోండు మేలబా అని దేవుడు అంటాడు. కానీ మనం ఏమంటాం? ఈ తాడును పట్టుకో అని దేవుడు అంటే అది తాడు కాదు, అది పాము అంటాం. అర్థమైందా? మనం నమ్మము. అమ్మ ఇది నీకు తాడు, ఇది పట్టుకుంటే నువ్వు బయటికి వస్తావు అని దేవుడు అంటే, లేదు 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 ఇది తాడు కాదు, ఇదేంటిది? పాము, స్నేక్ అని చెప్పి ఏం చేస్తాము? ఆ నీళ్ళలోనే ఉంటాం. ఏ మొసలో ఏ పామో ఇంకేదో వచ్చి ఏం చేస్తుంది? కట్టేస్తుంది. దేవుడు చెప్పాడు కదా, అది తాడు అన్నప్పుడు దాన్ని పట్టుకొని వచ్చింటే పైకి బ్రతికే వాళ్ళం. దేవుడు ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చినప్పుడు కూడా మనం దాన్ని పట్టుకొని మనం పైకి రాలేకపోతాం. ఎందుకంటే ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని మనం అబద్ధంలోనే ఉండిపోతున్నాం. యాకోబు అబద్ధంలోనే 2 సంవత్సరాలు ఉన్నాడు. ఏంటి అబద్ధము? యోసేపు లేడు, షిమ్యోను లేడని అబద్ధంలో ఉండిపోయాడు. నిజానికి యోసేపు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. కానీ యాకోబు యోసేపు లేడు అంటున్నాడు, షిమ్యోను లేడు అంటున్నాడు. కానీ నిజానికి షిమ్యోను ఎక్కడున్నాడు? యోసేపు దగ్గర సేఫ్గా ఉన్నాడు. 2 సంవత్సరాలు వీళ్ళు తీసుకున్న ఆహారంలోనే అడ్జస్ట్ అవ్వాలి వీళ్ళు. కానీ షిమ్యోను మాత్రము ఎక్కడున్నాడు? యోసేపు దగ్గర మంచిగా హ్యాపీగా 2 సంవత్సరాలు సమృద్ధిగా బాగా సఫిషియెంట్గా ఉంది. కొన్నిసార్లు మనము నిజం కాని దాంట్లోనే ఉండి ఆ అబద్ధంలోనే ఉండిపోయి దేవుని ప్రేమను మనము గుర్తెరగకుండా ఉంటాం. అపవాది కావాలని అనేక సార్లు మనకు దేవుని ప్రేమను మనము మర్చిపోయేలా చేస్తూ ఉంటాడు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర యేసయ్య బాప్తిజం తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటి ఆ స్వరము? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని. ఎటువంటి కుమారుడు అంట? ప్రియ కుమారుడు. తండ్రి కుమారుడి గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? హీఈస్ మై బిలవ్డ్ సన్, నా ప్రియ కుమారుడు అని అంటున్నాడు. కానీ అపవాది యేసయ్యను శోధిస్తుంది.
ఒలివ కొండ దగ్గర. అప్పుడు ఏమని శోధిస్తుంది? నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే దుంకి చచ్చిపో, దూకు, లేదా నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా చెయ్యి అని అపవాది అక్కడ ఏమని యూజ్ చేస్తాడు? నువ్వు దేవుని కుమారుడవైతే అని యూజ్ చేస్తారు, కానీ నువ్వు దేవుని ప్రియ కుమారుడిని యూజ్ చేయడు. ఎందుకంటే వాడికి తెలుసు, ఎప్పుడైతే ఒకవేళ అక్కడ నువ్వు నిజంగా దేవుని ప్రియ కుమారుడవైతే అని అన్నాడు అనుకోండి, అక్కడ ముందు జరిగే ఆ ఆర్గ్యుమెంట్లు జరగదు, అక్కడ ఫెయిల్ అయిపోతుంది, అక్కడ అది పడిపోతుంది. వాడికి తెలుసు ప్రేమలో అంత శక్తి ఉంది అని. ఆ ప్రేమను మనము గుర్తెరగకుండా అపవాది కొన్నిసార్లు మన కళ్ళని కప్పిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏమంటాడు, మనం కమ్యూనియన్ తీసుకునేటప్పుడు, బల్లలో తీసుకునేటప్పుడు ఏమని అంటారు? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఇది చేయాలంట. అందుకే దేవుడు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే అంట ఏం జరుగుతుంది? ప్రతికూలమైనవన్నీ కూడా ఏమవుతుందంట? అనుకూలంగా మారిపోతాయి. హల్లెలూయా. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:29 ఉంటుంది, ఆయనను ప్రేమించి వారికి అంట. ఎవరికంట? ఆయనను ప్రేమించి వారికంట ఏం జరుగుతుందంట? మేలు కలుగుటకై సమస్తము కూడా ఏం జరుగుతుంది? సమకూడి మేలుకరంగా జరిగిపోతుందంట. యాకోబు ఏమంటున్నాడు? నాకు సమస్తము ప్రతికూలంగా ఉండి అంతా నాకు అగెయిన్స్ట్గా ఉంది, సమస్తము నాకు అగెయిన్స్ట్గా ఉందని యాకోబు అంటున్నాడు. కానీ యాకోబు ఎప్పుడైతే సర్వశక్తిమంతుడు కరుణగల దేవుడు అన్నప్పుడు, ఆ ఒక విషయాన్ని గుర్తెరిగినప్పుడు అది యాకోబుకు, అది యోసేపుకి ఏం చేసిందంట? ప్రేమను గుర్తు చేసింది. తమ్ముడి మీద ప్రేమను గుర్తు చేసింది. నిజానికి ఆ రోజు యోసేపు బెన్యామీను ప్రేమిస్తున్నాడు కదా, ఒక అన్నగా కాదు కానీ ఒక తల్లిలాగా ప్రేమించాడు. ఆ రోజు తల్లి కొడుకుకి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఒక 2 ముద్దలు పెట్టి చాలు అంటే పిల్లలు చాలా అంటే వదిలేస్తుందా? వదలదు. ఏం చేస్తుంది? కుక్కుతుంది అట్లా నోట్లో పెట్టి, తినురా, తిను 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 అని. అవునా? వాడు వాంతికి చేసుకోవాలి, అంతవరకు నోట్లో పెట్టి కుక్కుతుంది తల్లి. అంతేగాని ఒక 2-3 ముద్దలు పెట్టాక అది చాలు మమ్మీ అంటే ఊరుకుంటుందా? లేదు. ఏ తల్లి అయినా తన బిడ్డలకి పెడితే ఎలా పెడుతుంది? సమృద్ధిగా పెడుతుంది. ఈ యోసేపు కూడా తన తమ్ముడికి తల్లి లేడు, కానీ తాను ఒక తల్లి స్థానంలో ఉండి బెన్యామీనుకు సమృద్ధిగా ఇస్తున్నాడు. 5 వంతలు ఇస్తున్నాడు. తినురా, నువ్వు బాగా తిను, ఒక 5 బిర్యానీలు తిను, ఒక 5 కబాబులు తిను, బాగుండు. తల్లిలాగా చూసుకుంటున్నాడు. బయటంతా ఏముంది? కరువు ఉంది, బయటంతా తిండి లేదు. కానీ ఇక్కడ ఒక తల్లి స్థానంగా ఉండి అంత ఆదరిస్తూ అంత ప్రేమిస్తున్నాడు యోసేపు బెన్యామీనును. ఈరోజు దేవుడు మనల్ని కూడా అంతగానే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఆయన ప్రేమలో ఎక్స్పైరీ డేట్ ఉండదు. మన మనుషుల ప్రేమలో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొన్ని రోజులు బాగా ప్రేమిస్తాం ఎవరినన్నా, మెల్లమెల్లగా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో మాత్రం ఎప్పుడు తగ్గుదల అనేది మాత్రం ఉండదు. ఈరోజు ప్రేమించి రేపు ఆయన మనల్ని ప్రేమించకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ప్రేమస్వరూపి. అందుకే బైబిల్లో ఉంటుంది, ఆయన స్వభావానికి విరోధంగా వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేడంట. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపం అంటే ఆయన ప్రేమ చూపించకుండా ఆయన ఉండలేడు. ఆయన వల్ల కానే కాదు అది. ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. ఎంతవరకు చూపిస్తాడంట? అంతము వరకు నేను మిమ్మల్ని ప్రేమించదని అన్నాడు. అంతం వరకు మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. అంత ప్రేమగల దేవుని ఈరోజు మనం పొందుకొని ఉన్నాం. అందుకే ఇందాక మనం చదివాం, శాశ్వతమైన ప్రేమతో అంట. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆ ప్రేమలో మనం ఏం పొందుకుంటున్నామో? కృప పొందుకుంటున్నాం. ఆ ప్రేమలో మనం ఏం పొందుకుంటున్నాము? ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలంగా దేవుడు ఆ ప్రేమ ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు తిరిగి
ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అన్నాడు. ఈరోజు ఏ ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా యాకోబుకు ప్రతికూలమే కానీ అవన్నీ ఒక్కసారిగా దేవుని కరుణ మీద, దేవుని ప్రేమ మీద ఆధారపడినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులన్నీ ఏమైపోయాయి? అనుకూలంగా మారిపోయాయి. ప్రతి అవసరత తీర్చబడింది, అనురాగాలు పెరిగాయి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు ఈరోజు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒకవేళ ఏ ప్రతికూల పరిస్థితి, ఏ వ్యతిరేకమైన పరిస్థితి ఒకవేళ మన జీవితంలో ఎదురుగా ఉన్నా కూడా, ఆనాడు యోసేపు, బెన్యామీను, యాకోబు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన కృపగల దేవుడు, కరుణగల దేవుడు అని ఎరిగి వారి కథ మొత్తం మార్చేసుకొని ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలంగా దేవుడు వారి జీవితంలో మార్చినట్లుగా ఈరోజు మన జీవితంలో ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు అనుకూలమైన పరిస్థితిగా మార్చునుగాక, నిమ్మళపరచునుగాక, మనకు ఊరటను కలిగించునుగాక. ప్రతికూలములు తొలగును, అనుకూలముగా మారును, ప్రతి అవసరము తీరును, అనురాగములే పెరుగును. ప్రతికూలములు తొలగును, అనుకూలముగా మారును, ప్రతి అవసరము తీరును, అనురాగములే పెరుగును, నిమ్మళపరచును, ఊరట కలిగించును, రెక్కలతో కప్పును, క్షేమము దయచేయును, నిమ్మళపరచును, ఊరట కలిగించును, రెక్కలతో కప్పును, క్షేమము దయచేయును. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చి ప్రతి అవసరతను, భయంకరమైన కరువున్న పరిస్థితుల్లో వారి అవసరతను తీర్చి నిమ్మళపరిచి వారికి 500 కృపను అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థిస్తామయ్యా. ఈ ప్రతికూల పరిస్థితులను నువ్వు తీసేసి అనుకూలంగా మార్చయ్యా. నా ప్రతి అవసరతను తీర్చండి. నీ కృప నాకు చాలు అన్నావు కదా తండ్రి. అవును, ఆ కృపతో మా జీవితాలను నింపండి ప్రభువా. మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయండి. నీ ప్రేమను సంపూర్ణంగా తండ్రి మేము అర్థం చేసుకున్నట్లుగా ఆ ప్రేమను పొందుకొని తండ్రి మేము ధైర్యముగా తండ్రి ముందుకు కొనసాగుటకు మాకు నీవు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవ, పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయనా. ఇంతవరకు ప్రభా సంఘ ఆరాధనలో తోడుగా ఉండి మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రియబిడ ప్రియాంకను నీ ఆత్మతో అభిషేకించి నీ పక్షాన్ని నిలబెట్టుకొని నీ వాక్య భాగం ద్వారా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రం. వాక్యం విత్తబడింది దేవా, అది 100 ఫలాలు మా ఆత్మీయ జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘములో మేము పొందుకుందాము గాక. అలాంటి కృపతో మరి మమ్మల్ని బలపరచండి నాయన, నీకు స్తోత్రం. అలాగే చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన అన్నిటిని బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. ప్రభా, నీ మహిమగణ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకలు బట్టి కూడా నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. వారి అవసరతల అక్కరను కూడా తీర్చండి. వారికి 100 ప్రతిఫలం దయచేదేవా. అలాగే నా తను చేరువచ్చిన ఒక్కొక్కరు కొరకు కూడా నేను నామను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన ఒక్కొక్కరు కూడా మీరు పేరు పేరును దీవించండి. ప్రతి వారిని దీవించండి. ప్రతి చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, పెద్దలను, వృద్ధులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన. వారి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారందరికీ దయచండి.
వారు చేస్తున్న ప్రతి పనులలో, వారు చేస్తున్న జాబులో, వారు చేస్తున్న వ్యాపారాలలో, అన్ని విషయాలు కూడా దేవా మీరు తోడుగా ఉండండి. బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు దేవా మీరు తోడుగా ఉండండి. రాబోయే వారమంతా నీ కృపాక్షేమములే మా అందరి వెంట ఉంచి కాపాడమని అడుగుతుంటున్నాం తండ్రి. మేమందరం కూడా నా ప్రభువా తిరిగి మా గృహాలు వెళుతుండగా నీ కృప మాకు తోడుగా రానియండి నాయన. అలాగే యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఇక వాక్య పరిచర్య వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘం అంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయించుంటున్న బిడ్డలకును, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.